మీరు పార్టీ సమావేశాల్లో చెప్తా ఉన్నారు ఇక్కడ నుంచి మనమే అన్ని స్టేజెస్ లో మనమే ఉంటాం, బయట వాళ్ళ జోక్యం ఉండదని. బయట ఏజెన్సీల జోక్యం వల్ల నష్టపోయామని అనిపిస్తా ఉందా? ఇంక్లూడింగ్ ఓళ్ళలో ఉన్న సహజంగా ఇప్పుడు ఒక దశలో అప్పట్లో ఎలక్షన్ దగ్గరికి వస్తున్నప్పుడు ఆ టైంలో టాస్క్ ఫోర్స్ లాగా దాని మీద డిపెండ్ అవ్వడం అనేది జరిగింది. ఈసారి మాకు టైం ఉంది. గత గవర్నమెంట్లోకి వచ్చాక ఫస్ట్ టైం రావడం వల్ల కావచ్చు, గవర్నెన్స్ మీద మోర్ దృష్టి పెట్టాల్సి రావచ్చు, ఉన్న ఫండ్స్ రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి, చేయాల్సిన పనులు చాలా ఉన్నందువల్ల, లీడర్ దృష్టి దాని మీద ఎక్కువ ఉన్నందువల్ల, మొత్తం ఫోకస్ దీని మీద తగ్గినందువల్ల ఆర్గనైజేషన్ పరంగా స్ట్రక్చర్ అనేది ఫామ్ కాకపోవడం ఒక కారణమైంది అని నేను అనుకుంటా పర్సనల్గా. అందువల్ల ఎలక్షన్ దగ్గరకు వస్తున్నప్పుడు టాస్క్ ఫోర్స్ లాగా వీ టుక్ సర్వీసెస్ బయట నుంచి అని అనుకుంటే ఈసారి అవసరం లేదు. ఎందుకు లేదంటే కావాల్సిన టైం ఉంది, అపోజిషన్లో ఉన్నాం. వీ హ్యావ్ ఆల్రెడీ బిల్ట్ అవర్ మండల్ లెవెల్కి పోతున్నాం, ఇంకా విలేజ్ లెవెల్కి పోతున్నాం. ప్రతిదీ కంప్యూటరైజ్ చేస్తున్నాం, డిజిటలైజ్ చేస్తున్నాం, డేటా అంతా స్టోర్ చేస్తున్నాం. అంటే ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మెసేజ్ పంపాలంటే గ్రాస్ రూట్ వరకు ఒక కమ్యూనికేషన్ పోవడానికి కానీ కనెక్టివిటీ కానీ తీసుకొచ్చుకుంటున్నాం. టెక్నాలజీని పూర్తి యూజ్ చేస్తున్నాం. ఇవన్నీ అయినందువల్ల మా సోల్జర్స్, ఫుడ్ సోల్జర్స్ దగ్గర నుంచి పై వరకు ఓ పిరమిడ్ స్ట్రక్చరు విత్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంప్లిమెంట్ చేయగలిగిన, ఎగ్జిక్యూట్ చేయగలిగిన దీంట్లో కూడా ఉన్న పార్టీని తయారు చేసుకుంటున్నాం. నెక్స్ట్ 1 yearలో అది పూర్తి అవుతుంది, ఈ 5-6 నెలల్లో. సో అందువల్ల ఏది అవసరం ఉండదు. అట్ ది సేమ్ టైం మన మీద బాధ్యత పెరిగింది అని గుర్తించండి అనేది అందరికీ చెప్తున్నాం. ఇట్స్ నాట్ జస్ట్ ఏదో పార్టీ పదవులు అంటే హోదాలు కాదు, బాధ్యత. ఈ బాధ్యతలో ఎలక్షన్లో ఒకటే కాదు, ప్రతి ఇష్యూ మీద రియాక్ట్ కావడం, మోర్ ప్రజల్లోకి వెళ్ళగలగడం, మీ స్ట్రక్చర్, ఈ వెపన్ పవర్ఫుల్గా తయారు చేసుకోవడం స్ట్రక్చర్, దీని మీద దృష్టి పెట్టాం. అందువల్ల పెద్ద అవసరం ఉండకపోవచ్చు ఈసారి కన్సల్టెన్సీలు అంటే ఈ ఏమంటారు టాస్క్ ఫోర్స్ లాగా పెట్టి గైడ్ చేయడానికి దానికి అవసరం లేకపోవచ్చు అనే ఉద్దేశంతో చెప్పాం. సో వీఆర్ వైబ్రెంట్, బ్రహ్మాండంగా ఉన్నాం. ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ ఆయన చేస్తున్నవన్నీ. మా పార్టీ పరంగా కింది స్థాయి కార్యకర్త కూడా వాటిని ఎవరు కేర్ చేయట్లేదు. ఇవన్నీ తప్పుడు అని తెలుసు. బట్ ప్రజల్లో ఓ సెక్షన్ ఆఫ్ వాళ్ళలో కానీ కంటిన్యూస్ బొంబార్డింగ్ వల్ల, కార్పెట్ బాంబింగ్ లాగా వాళ్ళు చేస్తున్న దానివల్ల అపోహలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే మీలాంటి మీడియాను, ఇదిగో వీళ్ళ వర్షన్ ఇది, వీళ్ళ వర్షన్ ఇది అన్నప్పుడు పూర్తి పెడితే చూసే వాళ్ళే జడ్జ్ చేసుకుంటారు. ప్రభుత్వం ఉన్నప్పుడు మీరే మాట్లాడేవాడు, మీ మీద విమర్శ కూడా వచ్చింది, సకల శాఖల మంత్రి సజ్జల. మళ్ళీ ఇప్పుడు మీరే వచ్చి మాట్లాడుతున్నారు, మళ్ళీ ఆ విమర్శ మీ మీద వచ్చే అవకాశం లేదా? అమ్మో, నాకు అర్థం కాదు ఏంటంటే పార్టీలో సీనియర్ లీడర్ ఎవరైనా ఉన్నా, రెస్పాన్సిబుల్ దీంట్లో ఉన్నా, హౌ కెన్ హీ కన్ఫైన్ టు వన్ సబ్జెక్ట్? పోనీ ఇది వదిలేద్దాం, అధికార ప్రతినిధి అంటాం, ఏంటైనా అన్నిటి మీద మాట్లాడుతుంటాడుగా. మాట్లాడగలడు అనుకుని ఇదైతేనో సబ్జెక్ట్ మీద క్లారిటీ ఉన్నప్పుడు అన్నిటి మీద మాట్లాడడం అనేది అది ఎవరో ఇచ్చే ఇది కదా, అతని బాధ్యత కూడా కదా. చేయలేకపోవడానికి మీ మీదనే ఎక్కువ విమర్శలు వచ్చినాయి. ఎంప్లాయీస్ తోటి తొందరగా డిటాచ్, ఎప్పుడు మీకు కావాలనుకుని గెలిపించుకున్న వాళ్ళని సరిగ్గా డీల్ చేయలేకపోయారు. ఆ కేబినెట్ సబ్ కమిటీలో మీరు కూడా ఉన్నారు కదా దాంట్లో. లేదు, వాళ్ళు ఇప్పుడు అడగండి ఎంప్లాయీస్ చెప్తారంటే ఆన్ రికార్డ్, సహజంగా ఓడిపోయిన ఆన్ రికార్డ్ కాదు, ఆన్ రికార్డ్ అనకపోవచ్చు. కానీ వాళ్ళు ఆఫ్ రికార్డ్ అడిగితే ఆ రోజు నేను పర్సనల్గా కమిటీ అంటే అందరం డీల్ చేసింటాం. యాజ్ ఎ గవర్నమెంట్ మోర్ జగన్మోహన్ రెడ్డి గారు అయినా వీ యూజ్ టు కంటిన్యూస్లీ ఎంగేజ్ దెమ్. మేము చేయలేకపోతే చేయలేము ఈ కారణాల వల్ల అని చెప్పేవాళ్ళం, ఇది వీటి వల్ల డిలే అవుతుంది అని. ఇప్పుడు అసలు పట్టించుకోవట్లా, వాళ్ళు అసలు లెక్కలేకేసుకోవట్లా. అడిగితే ఏ కేసులు పెడతారని వాళ్ళు భయపడుతున్నారు. ఈరోజు ఆ పరిస్థితి. ఆ రోజు కంటిన్యూస్ ఎంగేజ్ చేసేవాళ్ళం. నా దగ్గరికి అయితే అందరూ రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు ఆన్ రికార్డ్ లేకపోతే ఆఫ్ రికార్డ్ నష్టం లేదు దేనికి, అప్పుడు ఎప్పుడు ఉండదు, ఎప్పుడు ఉండదు. పార్టీలో నేను ఒక లేయర్లో ఇది ఉండేది తప్ప నేను ఇండివిజువల్గా ఏదో కంట్రిబ్యూట్ చేయగలను, ఇండివిజువల్గా ఏదో చేస్తానని నేను అనట్లా. నా శక్తి అంతా బ్రహ్మాండం అనట్లా. ఇదంతా పార్టీగా ఇచ్చిన స్ట్రెంగ్త్ ప్లస్ ఆయన ఇచ్చిన స్ట్రెంగ్త్. ఆయన దీన్ని ఏదైతే బ్రహ్మాండంగా ప్రజలకు ఉపయోగపడే లైన్ ఆఫ్ థింకింగ్ ఉందో అదే ఈ పార్టీకి శ్రీరామ రక్ష. అదే మాలాంటి వాళ్లకు అందరికీ దానికి అవసరమైన మోటివేషన్ ఇస్తుంది. దాంతోనే మేము గట్టిగా మాట్లాడగలుగుతున్నాము. నెక్స్ట్ కూడా అదే కంటిన్యూ. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రభుత్వం కేసులు పెడుతుంది, వాటికి మేము సిద్ధంగా ఉన్నాం. కేసులకు భయపడి పార్టీని వదిలేస్తామో ఇంకోటి చేస్తామో అనేది మాత్రం అపోజిషన్గా వైసీపీని తక్కువ అంచనా వేయొద్దనేది సజ్జల గారు చెప్తా ఉన్నారు. ఇది ఇవాళ ఫేస్ టు ఫేస్లో ముఖ్యాంశం.